హరి ఓం. ప్రత్యేకమైనటువంటి యాత్రా స్థలమైనటువంటి యాత్రికులకు ఎంతో ఆనందాన్ని కలిగించేటటువంటి బిజ్లీ మహాదేవ్ మందిరం గురించి ఈవేళ మనం చర్చించుకుందాం. సాధక మిత్రులారా, ఈ బిజ్లీ మహాదేవ్ మందిర్ కులీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే మనాలిలో ఒక విచిత్రమైనటువంటి ఆలయం హిరియాదేవి మందిరం ఉంది. ఆవిడనే మనం హిడింబ అంటాం, వాళ్ళు హిరియాదేవి అంటారు. అలాగే వశిష్ఠాశ్రమం కూడా అక్కడ ఉంది. వీటి గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కులు నుండి 20 కిలోమీటర్లు బస్సులో ప్రయాణిస్తే అక్కడ నుండి క్లిష్టమైన పర్వత మార్గాల్లో 8,000 అడుగులు ఎత్తుకి 4 మైళ్ళు ప్రయాణం చేసి వెడితే అక్కడ ఈ బిజ్లీ మహాదేవ్ మందిరం ఉంది. బిజ్లీ అంటే విద్యుత్తు, అంటే మెరుపులు మెరిచినప్పుడు పిడుగులు పడినప్పుడు వస్తుంది చూసారా, దాన్ని బిజ్లీ అంటారు వాళ్ళు. అక్కడ ఈ మందిరం 8,000 అడుగుల ఎత్తులో చుట్టూ లోయ ఉన్న ప్రాంతంలో చుట్టూ పర్వతాలు కమ్ముకుని ఉన్నటువంటి ప్రదేశంలో అద్భుతమైన ప్రకృతి రమణీయతలో ఉంది. దీని ప్రత్యేకత ఏంటి అంటే, ఎక్కడన్నా పిడుగు పడితే ఈ బిజ్లీ మహాదేవ మందిరానికి ఎదురుగా ఉన్న 80 అడుగుల కొయ్య స్తంభం ఆ పిడుగును ఆకర్షిస్తుంది. ఆ వెంటనే మందిరం లోపల ఉన్నటువంటి 5 అడుగుల ఎత్తు కలిగినటువంటి శివలింగం ముక్కలైపోతుంది. చాలా చిత్రంగా ఉంటుంది. మనం పేరుకి మందిరం అనుకుంటున్నాం, కానీ అది చూస్తే ఎలా ఉంటుందంటే పాడుపడిన పెద్ద ఇల్లులా ఉంటుంది. ఆ గుమ్మం లోపలికి వెళ్ళేటప్పటికీ ఒక 6 అడుగు ఎత్తులో గుండ్రంగా ఉన్నటువంటిదే పానవట్టం. దానిపైన 5 అడుగుల ఎత్తులో పెద్ద శివలింగం ఉంటుంది. అది విరిగిన మొక్కలు కలిపినట్టు తెలుస్తుంది, కానీ ఎక్కడా ఖాళీ ఉండదు. ఎక్కడ పిడుగుపడిన ఈ ధ్వజస్తంభం ఆకర్షించినప్పుడు విరిగిపోయిన మొక్కలు ఈ పూజారి ఏం చేస్తారంటే వెన్న బార్లీ పిండితో కలిపి మళ్ళీ దానికి పూతగా విరిగిపోయిన మొక్కలను అలాగలాగా అతికేసి ఇలా చేసేస్తే పూర్తిగా మళ్ళీ శివలింగంగా మారిపోతుంది. విరిగిన మొక్కలు కలిపినట్టు తెలుస్తుంది, కానీ ఎక్కడ వెలితి కనిపించదు. ఎంత చిత్రమో, ఎన్నిసార్లు మొక్కలైనా అది అలానే ఉంటుంది. మహాద్భుతమైనటువంటి విషయం అన్నమాట అది. అక్కడ ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇంకా మాటలతో చెప్పడానికి కూడా ఇది లేదు. మార్గం కూడా కష్టంగా ఉన్నప్పటికీ మన శ్రమ అంతా ఇట్టే మర్చిపోతాం అక్కడికి వెళ్ళేటప్పటికి. ఆ రకంగా అక్కడ నుండి మనం మళ్ళీ రాత్రి అయ్యేసరికి వచ్చేసేయాలి. అక్కడ ఎవరు ఉండడానికి ఉండదు, అక్కడ పెద్దగా ఎవరు కూడా ఉండరు. వీళ్ళు కూడా ఈ నేను చెప్పినటువంటి 4 మైళ్ళు 4 కిలోమీటర్లు ఎంత ఉంటుందో సరిగ్గా చెప్పలేము. అక్కడ ఉన్నటువంటి గ్రామాలకే వచ్చేవలసిందే అందరూ. అక్కడ అడవి ప్రాంతం అన్నమాట. అక్కడికి వచ్చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మనలాంటి యాత్రికులు మళ్ళీ కులు ప్రాంతంలో కానీ అటు మనాలి వెళ్ళే ప్రాంతం వైపు కానీ పెడతారనమాట. ఇక్కడి కులు నుంచి మళ్ళీ కులు వచ్చేయాలి. కులు నుంచి మళ్ళీ 60 కిలోమీటర్ల దూరంలో ఈ మనాలి ఉంది. ఇది మనువు మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం అని చెప్తారు వాళ్ళు. ఇక్కడ అద్భుతమైనటువంటి యాత్రా స్థలం అన్నమాట. ముఖ్యంగా అద్భుతమైనటువంటి హిమాలయాల్లో పండేటటువంటి అన్ని పంటలు అద్భుతంగా పండుతాయి. ఇంకా ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందంటే కులు మనాలిని దర్శించినటువంటి వాళ్ళు, ఈ ప్రకృతి ప్రేమికులు చాలామంది అక్కడికి వెళ్తూ వస్తూ ఉంటారు అన్నమాట. అక్కడ దుంగురు అనే ఒక పర్వతం ఉంది. అక్కడ హిరియాదేవి మందిరాన్ని అక్కడ రాజు నిర్మించాడు. ఈ మందిరంలో చాలా విచిత్రాలు జరుగుతాయి. ఎవరో మిత్రుడు చెప్తే ఒక స్వామి అది ప్రత్యక్షంగా అనుభూతి పొందాలని నేను అక్కడికి వెళ్ళానమాట. అక్కడికి వెళ్ళాను. మధ్యాహ్న సమయం ఏ చినుకులు పడుతున్నాయి. అక్కడ అస్తమానం మబ్బు వచ్చేసరికి చినుకులు పడిపోతాయి. ఇది వేసవకాలమా మరొకటి అనేది కూడా అక్కర్లేదు అక్కడ ఇప్పుడు, అంతే. మందిరం ఎలా ఉందంటే 80 అడుగుల ఎత్తులో ఉంది. పగోడా ఆకారంలో 4 అంచెలుగా ఉంది.
చూడడానికి చాలా బాగుంటుంది. మనకి నెట్లో కూడా ఇవి ఫోటోలు ఇవి చాలా బాగుంటాయి, చాలా చక్కగా ఉంటుంది. అది ఘటోద్గజుని తపోస్థలం. అది ఆ ప్రాంతం అంతా. అక్కడ ఎన్ని చిత్రాలు జరుగుతాయంటే అన్ని చిత్రాలు జరుగుతాయి. అక్కడ ఎవరో లేరు, చినుకులు పడుతున్నాయి. ఆ సమయంలో నేను వెళ్ళాను. అక్కడ పూజారులు కూడా స్త్రీలే ఉంటారు ఎక్కువగా ఇటువంటి అమ్మవారి వీధిలో. ఆ లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత విగ్రహం అంటూ ఏమీ లేదు. హిడింబ పాదముద్రలు పెద్దగా ఉన్నాయి. ఆవిడికి ఆ పాదాలకు నమస్కరించుకోవడమే, అంతే, ఇంకేం లేదు. సరే కదా, నేను విన్న సంగతులు కరెక్టో కాదో చూద్దాం అని అక్కడ కూర్చుని కాసేపు కూర్చున్నాను. కూర్చునేసరికి ఎవరో అక్కడ తిరుగుతున్నట్టు, మన శరీర భాగాల్లోని కొన్ని భాగాల్ని వాళ్ళు తాకుతున్నట్టు, మన చెవిలో ఏవో మాటలు అస్పష్టంగా చెప్తున్నట్టు, ఇటువంటి ఎన్ని అనుభూతి కలగడం మొదలుపెట్టింది. అంటే నేను విన్నాయన్ని కరెక్టే అనిపించింది. ఆవిడని అడిగాను, ఏమ్మా ఇక్కడ ఎవరో ఏదో ఇలాగ అనిపిస్తోంది ఏమిటి, ఇది రాక్షసమాయ అంటావా ఏంటి, నీ అనుభవాలు ఏంటి, మీరు ఇక్కడ ఎంతో కాలంగా ఉంటున్నారు కదా అని అడిగితే ఆవిడ చిరునవ్వు నవ్వి, ఘటోద్గజుని తపోస్థలి కదా ఇది, ఇక్కడ అవన్నీ సహజమే. అక్కడ ఘటోద్గజుడు తపస్సు చేసిన ప్రదేశం ముందు ఉంది, అక్కడికి కూడా వెళ్ళు, అక్కడ నీకు ఇంకా మంచి అనుభవాలు కలుగుతాయని మళ్ళీ అక్కడికి పంపించింది. అక్కడ ఘటోద్గజుడు తపస్సు చేసుకున్నటువంటి ఒక పెద్ద చెట్టు, వేలాది సంవత్సరాల చెట్టు. అక్కడ ఆయన ఏవో జ్ఞాపకాలన్నీ ఏవో చెప్తారు, అవన్నీ ఏవో ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ రోహితాంగ్ వెళ్ళేటటువంటి ప్రాంతంలో ఒక 3 కిలోమీటర్లు వెళితే అక్కడ మనకి వశిష్ఠ ఆశ్రమం ఉంది. ఈ వశిష్ఠ ఆశ్రమం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత కొయ్యతోటే ఏర్పాటు చేసిన మందిరం అదంతా. ఆ లోపల వశిష్ఠుని యొక్క విగ్రహం ఉంటుంది. ఆ పక్కనే ఒక గర్మకుండు. అక్కడ అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఎక్కువగా ఈ వీటికి గంధకం నిల్వలు ఎక్కువగా ఉంటాయనుకుంటాను. ప్రతి చోట కూడా నీరు వేడిగానే ఉంటుంది. అక్కడ స్నానం చేయడానికి స్త్రీలకు వేరుగా పురుషులకు వేరుగా ఏర్పాట్లు కూడా ఉంటాయి ప్రతి చోట కూడా. ఇక్కడ మణికర్ణికలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంటాయి. అక్కడ మనం స్నానం అది చేయొచ్చు. అక్కడ ఎవరో గుజరాతీ బాబా ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గర ఒక రాత్రి నేను నివసించాను కూడా. దీనికి పక్కగానే శ్రీరామ్ మందిరం ఉంది. ఈ వశిష్ఠ మందిరానికి ఒక 2 ఫర్లాంగుల దూరంలో బియాస్ నది ప్రవహిస్తోందన్నమాట. ఆ బియాస్ నది అనే పేరు ఎందుకు వచ్చింది అని చెప్పేసి దానికి ఒక కథ చెప్తారు వాళ్ళు. మనకి వశిష్ఠుడు ఏదో తన కుమారులు తప్పు చేశారని శపిస్తే 100 మంది పుత్రులు మరణించారు. ఎంతోమంది పుత్రులు లెక్క కోసం అలా చెప్తుంటారు. ఏదో మొత్తం మీద వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష విధించడం ఆయన, దాంతో వాళ్ళు మరణించడం జరిగింది. ఆ కోపం తగ్గిపోయిన తర్వాత అయ్యో నా పుత్రులని నేనే చంపుకున్నాననే బాధతోటి ఆయన ఏం చేశారంటే ఈ శరీరం ఉండడం మంచిది కాదు ఇంకా అని చెప్పి వెళ్ళి ఆ నదిలో దూకేశారు. నదిలో దూకేస్తే ఆ నది ఏం చేసింది, ఈయన్ని అలా ఎత్తుకుని తీసుకొచ్చి ఒడ్డు మీద పడేసింది. ఆయనకి ఆశ్చర్యం వేసి ఆ తర్వాత కాళ్ళు చేతులు కట్టుకుని మళ్ళీ ఉరికేశాడు ఆయన. అప్పుడు కూడా ఆ కాళ్ళు చేతులకి కట్టిన కట్లు కూడా విడిపోయి మళ్ళీ బయటికి పడేసింది. ఓహో, నేను ఇంకా జీవించాలని నది చెప్తోంది అని చెప్పి అప్పుడు దాన్ని బిపాస అని పిలిచాడు. బిపాస అంటే బంధనాల్ని తొలగించేది అని అర్థం. అప్పటి నుంచి అదే కాలక్రమంలో బియాస్ అనే పేరు వచ్చింది. అలాంటి అద్భుతమైన ప్రదేశాలు. ఇక్కడి నుంచి రోహితాంగ్ నుంచి ఇలాగా రోహితాంగం మీదుగా అలా ముందుకు వెళ్తే లడాక్ మీదుగా అటు టిబెట్ వెళ్ళొచ్చు, లేదా అటు కార్గిల్ మీదుగా అలాగొస్తే మళ్ళీ ఈ కాశ్మీర్ వెళ్ళొచ్చు. హిమాచల్ నుంచి కాశ్మీర్ వెళ్ళడానికి అదొక మార్గం అన్నమాట. అంతేకాకుండా మనకి ఈ చాలామంది ఈ భారతదేశం వచ్చిన టిబెట్ వాసులు రహస్యంగా ఏ వేషాలు ఏమీ లేకుండా అడ్డుగా వెళ్ళిపోయే మార్గాలు కూడా ఇక్కడ అనేకమైనవి ఉన్నాయి. ఇక్కడ మనం ఈ హిమాలయాల్లో మనకి ఎన్నో అమర్నాథ్ యొక్క మంచు శివలింగాన్ని ఎంతో అద్భుతంగా చెప్పుకుంటాం మనం.
అలా వెళ్ళి ప్రాంతాల్లో మంచు ప్రాంతాలు పూర్తిగా కప్పబడిపోయిన ప్రాంతాలు, అక్కడ 40 నుంచి 60 అడుగులు ఎత్తు ఉన్న ఈ శివలింగ రూపంతో ఉన్న మంచు కొండలు కూడా ఉంటుంటాయి. చాలా అద్భుతమైన ప్రదేశాలు చూడడానికి. ఇంకా ఆ వాతావరణంలో మామూలుగా పరిస్థితులన్నీ బాగుంటే ఎంత అందంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో, ప్రకృతి వ్యతిరేకిస్తే మాత్రం అన్ని ఇబ్బందులను కూడా కలిగిస్తుంది. అయినా ఆ ప్రత్యక్ష పరమాత్మ అయినటువంటి ఆ భోలేబాబాని మనం తలుచుకుని ఆ ప్రాంతంలో సంచరిస్తే మనకి అద్భుతమైనటువంటి అనుభూతుల్ని వాళ్ళు అందిస్తారు. ఈ రకంగా మనకి ఎవరైనా క్లిష్టమైనటువంటి మార్గాల్లో ఇటువంటివి చూడాలనుకునే యాత్రికులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంతం. హరి ఓం తత్సత్.